JNTU-A అనంతపూర్ 3-1 బీటెక్ ఈసీలో నెక్స్ట్ సబ్జెక్టు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అడుగుతా ఉన్న సబ్జెక్ట్స్ టిప్స్ వీడియోస్ కూడా చేయమని చెప్పేసి అడుగుతా ఉన్న సబ్జెక్టు R23లో ఈసీ వాళ్ళది మైక్రో ప్రాసెసర్స్ అండ్ మైక్రో కంట్రోలర్స్ ఎంపీ అండ్ ఎంసీ. సో ప్లేలిస్ట్ చెక్ చేసుకోండి, అన్ని కోర్సులకి వచ్చేస్తాయి. ఇక ముందుగా మీరు చేయాల్సిన పని ఏంటంటే ఈ ఛానల్ ఎంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఈ వీడియోకి ఒక హైప్ ఇవ్వండి. ఇక 5 యూనిట్లు ఉంటాయి కదా. యూనిట్ 1 చూసుకున్నట్టయితే 8086 ఆర్కిటెక్చర్ గురించి ఇచ్చాడు. సో నాకు తెలిసి ఇందుట్లో క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అంటే ఈ పిన్ డయాగ్రాము గీసి వాటి పిన్స్ ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పేసి అడుగుతారండి. లేకపోతే ఈ ఆర్కిటెక్చర్ ఏదైతే ఉంటుందో ఇంటర్నల్ ఆర్కిటెక్చర్ కానీ లేకపోతే ఓవరాల్ బ్లాక్ డయాగ్రామ్ ఉంటుంది కదా దాన్ని కానీ ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పేసి అడుగుతాడు. లేదంటే వచ్చేసరికి ఎక్స్ప్లెయిన్ ది ఫాలోయింగ్ అని చెప్పేసి బస్ ఇంటర్ఫేస్ యూనిట్ ఏ కింద, ఎగ్జిక్యూషన్ యూనిట్ కింద బి కింద వచ్చేసరికి అడుగుతాడు అనమాట. ఓకేనా. ఇక మినిమం మోడు మ్యాక్సిమం మోడు కంపారిజన్ అడిగేదానికి ఛాన్స్ ఉంటుంది. మీరు ఎక్కువ శాతం పిన్ డయాగ్రాము, వాటి బ్లాక్ డయాగ్రాము, వాటి ఫంక్షన్స్, ఎన్ని పిన్స్ ఉంటాయి ఏంటి, ఇవన్నీ కూడా టైమింగ్ డయాగ్రామ్స్తో సహా మీరు ప్రిపేర్ అయినట్టయితే ఈ క్వశ్చన్స్లోంచి ఇస్తాడు. సో ఫ్యామిలీస్ అంటే ఏముంటుందండి, మైక్రోసాఫ్ట్ ప్రాసెసర్ ఫ్యామిలీస్ ఇక 8086, 8085 ఇలా ఉంటాయి అన్నమాట. అవి పెద్ద ఈజీ గుర్తుంచుకోవచ్చు మీరు. ఇక యూనిట్ 2 చూసుకున్నట్టయితే ప్రోగ్రామింగ్ 8086 ప్రోగ్రామింగ్. సో ఇందుట్లో వచ్చేసరికి ఎక్కువ శాతం అడ్రసింగ్ మోడ్స్ మీద ఇస్తాడండి. ఇక ఆ తర్వాత వచ్చేసరికి సింపుల్ ప్రోగ్రామ్స్ వచ్చేసరికి ఏవైతే మైక్రో ప్రాసెసర్ ప్రోగ్రామ్ తెలుసుగా, యాడ్, సబ్ట్రాక్ట్ ఇలాంటివి ఉంటాయి. సో ఇలాంటివి యూజ్ చేసి వాడు ప్రోగ్రామ్స్ ఏమన్నా ఇస్తారనమాట. ఓకేనా. సో దాని మీద ఎక్కువ శాతం మీరు చూసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇన్స్ట్రక్షన్ సెట్ అంటే ఏంటి, సో అలా అది యూనిట్ 2. సో షార్ట్ క్వశ్చన్స్ ఏముంటాయి దీంట్లో, మీరు ఇక్కడ ప్రోగ్రామింగ్ వచ్చేసరికి ఆ లాంగ్వేజ్ కోడింగ్ ఎలా రాయాలి ఫార్మాట్ తెలుసుకోండి చాలు. మిగతాదంతా ఈజీ అయిపోద్దని పెద్ద కష్టంగా ఉండదు. యాడ్కి యాడే, సబ్ట్రాక్ట్కి సబ్బు, ఇలా మల్టిప్లికేషన్కి మల్, డివిజన్కి డివ్, ఇలా అవి తెలుసుకోండి సరిపోతుంది. ఓకేనా. సో షార్ట్ క్వశ్చన్స్ ఏముంటాయండి, షార్ట్ క్వశ్చన్స్ డిఫరెంట్ అడ్రసింగ్ మోడ్స్ అని అడుగుతాడు అంతే. ఇక యూనిట్ 3 చూసుకున్నట్టయితే 8086 ఇంటర్ఫేసింగ్. సో ఇందుట్లో ర్యాము రాము మీద ఖచ్చితంగా అయితే కంపారిజన్ అడుగుతాడు. లేకపోతే ఇంటర్ఫేసింగ్ స్విచ్చెస్ అంటే ఏంటని అడుగుతాడు. ఇందుట్లో వెరీ 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 ఇంపార్టెంట్ ఏదన్నా ఉందంటే 7 సెగ్మెంట్ డిస్ప్లేస్ దాని మీద ఇస్తాడండి ఖచ్చితంగా. ఇక 8251 USART ఆర్కిటెక్చర్ ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా అయితే క్వశ్చన్ వస్తుంది. 8237 DMA కంట్రోలర్ డయాగ్రాము, స్టెప్పర్ మోటార్ అప్లికేషను, లేకపోతేనేమో A2D కన్వర్టర్ కానీ D2A కన్వర్టర్ మీద కానీ అడుగుతాడు. షార్ట్ క్వశ్చన్లో 8259 ప్రోగ్రామబుల్ ఇంటరప్ట్ కంట్రోల్స్ యూసేజ్ ఏంటి అని చెప్పేసి, నీడ్ ఏంటి అని చెప్పేసి అడుగుతాడు. ఓకేనా. సో ఇక యూనిట్ 4 చూసుకున్నట్టయితే మైక్రో కంట్రోలర్స్. సో ఈ మైక్రో కంట్రోలర్స్ వచ్చేసరికి 8051 ఇచ్చాడు కదా, దాని పిన్ డయాగ్రాము, వాటి ఆపరేషన్స్ ఏంటి ఇవన్నీ చూసుకోవాల్సి ఉంటుంది. సో ఇందుట్లో వచ్చేసరికి ఏంటంటే ఇన్స్ట్రక్షన్ సెట్, అడ్రసింగ్ మోడ్ దానిలాగే, కాకపోతే ఇందుట్లో ఎక్కువ శాతం అసెంబ్లీ లాంగ్వేజ్ ప్రోగ్రామింగ్ మీద ప్రోగ్రామ్స్ చాలా తక్కువ శాతం ఇస్తాడండి. నాకు తెలిసి ఆ పిన్ డయాగ్రాము, వాటి బ్లాక్ డయాగ్రామ్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి అడిగేదానికి ఛాన్స్ ఉంటుంది. ఇక యూనిట్ 5 చూసుకున్నట్టయితే ఇంటర్ఫేసింగ్ మైక్రో కంట్రోలర్. ఇందుట్లో 8051 టైమర్స్ దాని గురించి ఇచ్చేదానికి ఛాన్స్ ఉందండి. ఇక ఆ తర్వాత ADC, DAC వాటి మీద ఖచ్చితంగా ఉంటుంది క్వశ్చను. ఇక స్టెప్పర్ మోటారు అండ్ వేవ్ ఫార్మ్ జనరేషన్ ఖచ్చితంగా క్వశ్చన్ ఉంటుంది. మైక్రో ప్రాసెసర్కి మైక్రో కంట్రోలర్కి కంపారిజన్ దాని మీద ఉండొచ్చు. ఓకేనా. సో వాట్ ఆర్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్మ్ ప్రాసెసర్స్ అని చెప్పేసి, లేకపోతే వాట్ ఆర్ ది డిఫరెంట్ PIC ప్రాసెసర్స్ అని చెప్పేసి అడుగుతాడు. సో ఇందులో ఇంపార్టెంట్ ఏదైనా ఉంది అంటే ADC, DAC, స్టెప్పర్ మోటార్ అండ్ వేవ్ ఫార్మ్ జనరేషన్, 8051 టైమర్స్.
సో ఇదండి ఓవరాల్గా మైక్రో ప్రాసెసర్స్ అండ్ మైక్రో కంట్రోలర్స్ సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అయితే మరి టిప్స్ ఏంటి? సో నేను చెప్పేది ఒకటే, ఏంటంటే ఈ మైక్రో ప్రాసెసర్ కంట్రోలర్స్ వచ్చేసరికి చాలా ఈజీగా ఉంటుంది. బొమ్మలు గుర్తుంచుకోవాలి. బొమ్మలు గుర్తుంచుకున్న తర్వాత వాటిని ఎక్స్ప్లెయిన్ చేయడం తెలుసుకుంటే సైడ్ హెడింగ్స్ పెట్టి మీకు రాయటం ఈజీ అయిపోతుంది. ఇది స్కోరింగ్ వస్తుందని మాత్రం మీరు అనుకోవద్దండి. ఎందుకంటే మైక్రో ప్రాసెసర్ అండ్ మైక్రో కంట్రోలర్స్ మీరు ఎంత బాగా రాసినా పాస్ మార్కుల పైన. బాగా రాశారనుకోండి 60 మార్కులు వస్తాయి. యావరేజ్గా రాస్తే 40 మార్కులు వస్తాయి. పేపర్ కష్టంగా ఉన్నా కానివ్వండి, ఈజీగా ఉన్నా కానివ్వండి, మీకు ఇక్కడ పార్ట్ ఏ పార్ట్ బి ఉన్నట్టయితే సో అందుట్లో JNTU కాబట్టి కొంచెం స్ట్రిక్ట్గానే పేపర్ వాల్యుయేషన్ చేస్తారు. అయితే ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఒక వైట్ బుక్ తీసుకోండి, లేకపోతే వైట్ పేపర్స్ తీసుకొని దాంట్లో పిన్ డయాగ్రామ్స్ ఎన్నైతే మైక్రో ప్రాసెసర్ మైక్రో కంట్రోలర్ వెర్షన్స్ కాన్ఫిగరేషన్స్ ఉన్నాయో ఆ కాన్ఫిగరేషన్స్ అన్నిటి పిన్ డయాగ్రామ్స్ తీసుకోండి. ఫస్ట్ది 20th, 21st, 40th పిన్స్ గుర్తుంచుకోండి. మధ్యలోవి గుర్తుంచుకోండి, మిగతాయి ఆటోమేటిక్గా గుర్తుండిపోతాయి. ఎందుకంటే అవి బై హార్ట్ చేయడం అనేది చాలా కష్టం, కన్ఫ్యూజ్ అయిపోతారు. ఇన్ని కాన్ఫిగరేషన్స్ మధ్య ఫస్ట్ పిన్ గ్రౌండ్ అయితే, 40th పిన్ గ్రౌండ్ అయితే, సెట్ అయితే, రీసెట్ అయితే అని చెప్పేసి అక్కడ కన్ఫ్యూజ్ అయిపోతారు. అది ఒకటి. రెండోది బ్లాక్ డయాగ్రామ్స్ గీసుకోండి. థియరీ చదవడానికి ఏ ఉండదు అక్కడ. మూడోది టైమర్ డయాగ్రామ్స్. నాలుగోది ప్రోగ్రామింగ్ ఫార్మాట్ తెలియాలి. యాడ్కి ఎలా తీసుకుంటాం, సబ్ట్రాక్ట్కి ఎలా తీసుకుంటాం, ఇలా డిక్లరేషన్, వేరియబుల్స్ డిక్లరేషన్, సింపుల్ ప్రోగ్రామ్స్ టెక్స్ట్ బుక్ ఉంటుంది కదా, ఆ టెక్స్ట్ బుక్లో చూసుకోండి. ఓకేనా? ఇక ఆ తర్వాత ఈ ఫ్యామిలీ ఓవరాల్గా బైహార్ట్ చేసినట్టు కాకుండా కాన్ఫిగరేషన్ ఫ్యామిలీ, మైక్రోప్రాసెసర్ ఫ్యామిలీ మామూలుగా ఏంటి ఇలా ఉంటుందా, ఓకే ఇలా ఉంటుందా అని చెప్పేసి గుర్తుంచుకోండి. లేకపోతే ఏం చేస్తారంటే 8086 ఉంది. 8086 కదా, 8 + 0 + 8 + 6 ఎంత అవుతుంది? 16, 22 అవుతుంది. 8085 అయితే 21. ఇలా గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. అప్పుడు మీకు కాన్ఫిగరేషన్ ఫ్యామిలీ ఈజీగా గుర్తుండిపోద్ది. ఇక పిన్స్కి ఏమేమి ఎలా గుర్తుంచుకోవాలో చెప్పాను కదా. ప్రోగ్రామింగ్ అయితే ఫార్మాట్ తెలుసుకోవాల్సిందే మీరు. నాకు తెలిసి మీకు ల్యాబ్ కనుక ఉన్నట్టయితే అందులో ఎగ్జిక్యూట్ చేస్తే మీకు ఈజీగా గుర్తుండిపోద్ది ప్రోగ్రామింగ్ అప్లికేషన్స్ ఇవి. ఇక స్టెప్పర్ మోటార్ అంటే ఆ పేరులోనే స్టెప్పర్ ఉంది కాబట్టి స్టెప్స్, దట్స్ ఇట్, దాంతో అయిపోయినట్టే.